కాంగు పీకల నుంచి కాంగు నూనె అయితే తయారు చేస్తారండి. ఇగోండి అమ్మగారు అయితే తీస్తున్నారు. కాంగు నూనెతో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనకు స్కిన్ మీద ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా దీంతో రాస్తే తగ్గుతుంది. ఎదురు బొంగులతో అయితే ఇల్లు కట్టుకుని ఉన్నారు చూడండి. చూడ్డానికి చాలా బాగా కనిపిస్తుంది. బయట నుంచి అయితే మాకు అన్ని ఎదురు బొంగులు కనిపిస్తున్నాయి. లోపల వస్తే మాత్రం ఇలా మట్టితోటి మొత్తం అలుక్కొని ఉన్నారు. చాలా బాగుంది. కొండకందులండి. తర్వాత దీంతో కందిపప్పు ఏదో తయారు చేస్తారు. రాజ్మా పిక్కలు చూసారా, ఎర్రగా ఉన్నాయి. ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఒకవేళ డెలివరీ టైంలో అయితే ఎలా అవుతున్నారు, అసలు రోడ్డు బాగాలేదు, అంబులెన్స్ రాకపోతే ఏంటి పరిస్థితి? అంబులెన్స్ రాకపోతే ఇక్కడ నుంచి తార్ రోడ్ దాకా మోసుకొని వెళ్ళాలన్నా లేదు. హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో మీకు ఆంధ్రలోనే చిట్ట చివరి గ్రామాన్ని అయితే చూపెట్టబోతున్నాను. నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదండి, ఈ గ్రామమే. ఈ గ్రామం దాటాక మనకు ఒరిస్సా బోర్డర్ అనేది తగులుతుంది. చూడండి, ఇవి కనిపిస్తున్నాయి కదా, ఈ కొండలన్నీ ఒరిస్సా అనమాట. అటు వెళ్ళిపోతే మనం ఒరిస్సాకి వెళ్ళిపోయినట్టే. ఈ కనిపిస్తున్న విలేజ్ ఆంధ్రలోనే ఉంది. ఇప్పుడు ఈ విలేజ్ని అయితే మనం ఒకసారి మొత్తం చూద్దాం ఎలా ఉందనేసి. ఈ వీడియోని అయితే చివరి దాకా చూడండి. విలేజ్ ఎలా ఉందనేది మొత్తం చూసాక వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గ్రామంలో అయితే 5 గడపలు ఉన్నాయండి. చూడొచ్చు మీరు, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవే ఇల్లు, ఇంకేం లేవు. మనకి ఇవి చాలా ఎత్తైన ప్లేస్లో ఉందన్నమాట ఈ గ్రామము. కింద చూడండి, ఇదేదో వ్యూ పాయింట్లో ఉంది. ఈ గ్రామం నుంచి కిందను చూస్తే చాలా బాగా కనిపిస్తుంది. చుట్టూ కొండలు ఉన్నాయండి చూడండి. ఈ విలేజ్ నేమ్ వచ్చేసి డొక్రిపాడ్ అండి. ఇవి డుమ్రిగూడ మండలము, కొల్లపూడి పంచాయతీ అనమాట. ఇప్పుడు ఈ విలేజ్లో పరిస్థితి ఏంటి, వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, అలానే వీళ్ళ జీవన శైలిని మనం ఈ వీడియోలో అయితే క్లుప్తంగా తెలుసుకుందాం రండి. ఈ ఊరు ఎలా ఉందో ఒకసారి చూపెడతాను మీకు కూడా. ఇక్కడ అయితే 5 గడపలు ఉన్నాయండి ఈ విలేజ్లో. ఊర్లో నాకు డిఫరెంట్గా కనిపించిన హౌస్ ఇదండి. ఎందుకంటే వీళ్ళు ఎదురు బొంగులతో అయితే ఇల్లు కట్టుకుని ఉన్నారు చూడండి. చూడ్డానికి చాలా బాగా కనిపిస్తుంది. చూసారా, ఈ హౌస్లో నాకు తెలిసి ఏదో ఏసీ రూమ్లో ఉన్నట్టు ఉంటుందేమో. లోపల వెళ్ళి చూద్దాం. అన్నగారిని అయితే అడిగాము, ఓకే తీసుకోండి అన్నారు. వీడియో అయితే కనిపిస్తుంది కదా. ఇదైతే మొత్తం ఎదురు బొంగులతో కట్టుకుని ఉన్నారండి. తర్వాత మనకు మట్టితోటి అయితే దానిపైన ఇలా అద్దుకొని ఉన్నారు చూసారా. చిన్న గాలి వెళ్ళకుండా చేసుకుని ఉన్నారు. కానీ నేను అడిగాను అనమాట, చలి ఏదన్నా అంటే వేసవకాలంలో అయినా చాలా చల్లగా ఉంటుంది, కొండ ప్రాంతంలో ఉన్నాం కదా, చాలా చల్లగా ఉంటుందన్న అన్నారు లోపల అయితే. ఈ అన్నంలో అయితే చూసారా, పొయ్యి అయితే 3 ఉన్నాయి. ఒకేసారి 3 వంటలు అయిపోతాయి ఒకే దాంట్లోనే. చూసారా, మా ప్రాంతాల్లోనే ఎక్కువగా ఈ పొయ్యిలు అయితే ఉంటాయి. గ్యాసులు అలాంటివి చాలా తక్కువ వాడతారు ఇలాంటి కొండ ప్రాంతాల్లో అయితే. ఇక్కడ వాళ్ళ పాప బాబు పడుకో పెట్టడానికి ఉయ్యల అయితే ఉంది, చీరతో కట్టుకున్నది. లోపల వెళ్ళి చూద్దాం అన్న వాళ్ళ ఇంటికి రా ఒకసారి. చూడండి, డోర్ కర్టన్గా అయితే ఇది ఎట్టుకొని ఉన్నారండి, రగ్గు లాంటిది. ప్రెజెంట్ ఇక్కడ తలుపు కనిపిస్తుంది కదండి, నార్మల్ తలుపు అనమాట. ఇది నార్మల్గా ఎత్తి మూసుకునేది. ఇక్కడ ఇప్పుడు మీకు ఇలాంటి తలుపు ఉంది కదన్న, సారీ పర్లేదు నేను పెడతానులే. నేను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాను మన వీడియో కోసం అనేసి. సో పర్లేదు తీసుకోండి అన్నారు. కాదన్నా, మీరు ఇలాంటి తలుపు వేసుకుంటున్నారు కదా, ఇప్పుడు మీరు కొండ ప్రాంతాల్లో ఉన్నారు, ఎలాంటి జంతువులు అలాంటివి రావా? రావు కదా, ఓకే. రాపోయడం మంచిది. ప్రెజెంట్ అయితే చూడండి, అన్న వాళ్ళ ఇంట్లో అయితే నేను పదే ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే చాలా చల్లగా ఉందండి. మా ఇంటికి ఎప్పుడైనా ఏదో ఏమంటారు, అది హీటర్లో ఉన్నట్టు ఉంటుంది. ఇంట్లో మాత్రం చాలా చల్లగా ఉంది. అక్క వాళ్ళు ఇక్కడ వాటర్ తర్వాత వండుకున్నవి అయితే ఇలా పెట్టుకుని ఉన్నారు. ఇక్కడ కందులు అయితే ఉన్నాయండి. దీంతో కందిపప్పు ఏదో తయారు చేస్తారు కదా, కందిపప్పు దీంతోటే కదా. దీన్ని నార్మల్గా కందిపప్పు చేయకుండా ఇలా తింటే అయితే చాలా బాగుంటుందండి. దీన్ని కొండకొందలే కదా. అన్న వాళ్ళు ఇదే ఇల్లు అనమాట అన్న వాళ్ళది. కరెంటు తర్వాత అన్ని సౌలభ్యంగా ఉంది అన్న వాళ్ళకి. చూసారా, బయట నుంచి అయితే మాకు అన్ని ఎదురు బొంగులు కనిపిస్తున్నాయి. లోపల వస్తే మాత్రం ఇలా మట్టితోటి మొత్తం అలుక్కొని ఉన్నారు. చాలా బాగుంది. ఓ చిన్న గాలి కూడా రాకుండా ఉందన్నమాట. చాలా బాగుంది. ఇలాగా ఈ బాటిల్లో అయితే కాంగు నూనె ఉందండి. ఈ కాంగు నూనె మనము ముందు చూపెట్టాను కదా, ఆ బామ్మగారు అయితే కొడుతుండేరు, కాంగు పిక్కలు తీస్తుండేరు. ఆ కాంగు పిక్కలు ఎండపెట్టిన తర్వాత నూనె తయారు చేస్తే ఈ రంగులో వస్తుంది అనమాట. మాకు ఈ కాంగు నూనెతో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనకు స్కిన్ మీద ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా దీంతో రాస్తే తగ్గుతుంది. తర్వాత గర్భిణీ స్త్రీలకు హీట్ పుట్టడానికి, అంటే వెచ్చదనం కోసం అయితే రాస్తుంటారండి. చల్లగా ఉండకూడదు కదా గర్భిణీ స్త్రీలు, దానికోసం అయితే ఈ నూనెని అయితే వాడుతుంటారు. చాలా రకాలుగా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి దీంతో. మీకు ఒకటి చూపెడతానండి. ఇప్పుడు మీరు కాంగు నూనె చూసి ఉంటారు, కానీ అసలు ఆ కాంగు పిక్కల నుంచి నూనె, అంటే కాంగు పిక్కలు ఎలా ఉంటాయి చూడండి. ఇందులో నుంచే మనకు ఈ కాంగు పిక్కల నుంచే కాంగు నూనె అయితే తయారు చేస్తారండి. ఇగోండి అమ్మగారు అయితే తీస్తున్నారు. ఒకటి తీసి చూపెట్టమ్మా, కొట్టి ఎలా తీస్తారనేది. చూడండి, కాంగు పిక్కలు అయితే ఇలా ఉంటాయన్నమాట. ఇంకోండి
అలా కొట్టేసి తీస్తారు. ఆ పిక్కలు బాగా ఎండబెట్టిన తర్వాత నూనె అయితే తయారు చేస్తారండి ఆ పిక్కలతోటి. ఇవంతా కాంగు పిక్కలండి, చూడండి ఈ పచ్చగా ఉన్నాయి కదా, ఇవి ఎండిపోయిన తర్వాత యాక్చువల్గా తీస్తారు. బట్ వీళ్ళు ముందు తీసి కొట్టేసి ఆ లోపల ఉన్న గింజలను అయితే ఆరపెట్టుకొని తర్వాత నూనెలాగా తయారు చేసుకుంటారనమాట. ఈ ఊర్లో కోళ్ళు అయితే చాలా పెంచుకుంటున్నారండి, చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. మేము వచ్చినప్పటి నుంచి కోళ్ళు అయితే చాలా కనిపించాయి. చూసారా, ఇది ఒక ఇల్లు అండి, ఇక్కడ ఎవరు లేరు ప్రెజెంట్ అయితే. చూపెడదామంటే చూడండి ఎలా ఉందో ఇల్లు. చూడండి ఈ కనిపిస్తుంది కదా, ఈ రేకు పైన ఉన్నవి కొండ చీపుర్లు అండి. బహుశా మీరు కొండ చీపుర్లు సంతల్లో అమ్మడాలు అలాంటివి చూసుంటారు. ఒకసారి చూపెడతాను తీసి. చూసారా, ఇది మనకు కొండ చీపుర్లు అనమాట. ఇది బాగా దీనిపైన విత్తనాలు లాంటివి ఉంటాయి, విత్తనాలు ఏదో కానీ అది కంటికి పడిందంటే కంటి చూపు పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జాగ్రత్తగా వాడాలి ఇవి. అలానే చూడండి ఈ గోడ ఉంది కదా, ఈ గోడ పైన ఉన్న రంగు ఏదో షాప్లో కొన్న రంగు అయితే కాదండి, మట్టి రంగు అనమాట. ఇప్పుడు మనకి మట్టిల్లో రంగులు ఉంటాయి కదా, అలాంటి మట్టి తీసుకొని దీనిపైన అలుకుతారనమాట. ఈ రంగు విధంగా చూడండి ఎలా ఉందో, అంటుకుంటుంది మనం నార్మల్గా ముట్టుకుంటే. ఎదురు బొంగులతో అయితే పైన అయితే ఇలా కట్టుకుని ఉన్నారు. ఇంకోటి చెప్పాలండి మీకు మర్చిపోయాను, ఈ ఊర్లో ఒకటే టీవీ ఉందట. ఇదిగోండి డిష్, ఇక్కడ సన్ డైరెక్ట్ డిష్ అయితే ఉంది. ఈ ఇంటికి టీవీ ఉంది ప్రెజెంట్ అయితే. ఈ ఊర్లో అయితే ఇప్పుడు మనకు అన్ని మామూలు పెంకిటిల్లు రేకిటిల్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా అయితే కడుతున్నారండి ఇల్లులు అయితే. చూడండి ఇల్లుల కోసం అయితే ఇటుకలు ఇవన్నీ తెచ్చుకొని ఉన్నారు. ఇవాళ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళలేదన్నమాట, సెకండ్ సాటర్డే అవ్వడంతో ఊర్లోనే ఉన్నారు. మేకపిల్లలు చూడండి చాలా బాగున్నాయి కదా, 2 మేకపిల్లలు అయితే ఉన్నాయి, రీసెంట్గా పుట్టినట్టున్నాయి ఈ మేకపిల్లలు కూడా. ఇంకా తల్లి మేక ఏమైనా చేస్తుంది ముట్టుకుంటే, వద్దులే రండి. అక్కడ చూడండి చిన్న పాప చాలా బాగా వాటరింగ్ అయితే చేస్తుంది బేస్మెంట్కి, కనిపిస్తుంది కదా. పాప హాయ్ చేయి ఒకసారి, హాయ్ చేయి. చూసారా ఎంత క్యూట్గా కనిపిస్తున్న అక్కగారు అయితే ఈ ఊర్లో ఆశా వర్కర్ అనమాట. ఈ ఊర్లో ఎవరికైనా బాగాలేకపోయినా తర్వాత ఏమైనా అయినా ఈ అక్కలే చూసుకుంటారు. అక్క, ఈ ఊర్లో ఏమైనా జలుబులు జ్వరాలు వస్తే టాబ్లెట్స్ అవన్నీ ఇస్తుంటారా? అవునని టాబ్లెట్లు ఏదో ఇస్తుంటాను. జ్వరం వస్తే, ఏదో చలి జ్వరం వస్తే, మలేరియా వస్తే అది ఇస్తుంటాం. మీరే ఇస్తున్నారా? అవునని. ఓకే. ఊర్లో గర్భిణీ స్త్రీలకు ఎలాగక్క రోడ్ లేదు కదా, ఇప్పుడు రోడ్ లేక ఇలా నడుచుకుంటూ వెళ్తున్నామని. నడుచుకుంటేనా? అవునని. ఒకవేళ ప్రసవించే టైం అయితే ఎలా చేస్తున్నారు? అలా కూడా బుడ్లామనికి వెళ్తేనే మాకు బండి దొరుకుతుంది. అక్కడ దాకా నడుచుకొని వెళ్తేనే, లేకపోతే మోసుకొని వెళ్ళాలా? అవునని. రోడ్ లేక ఇబ్బంది అయిపోతున్నామని. ఇప్పుడు ఈ అక్క వాళ్ళు ఇంటి లోపల అయితే చూద్దాం ఎలా ఉందో రండి. హోమ్ టూర్ లాగా అనమాట ఇది. చూడండి ఇంటి లోపల అయితే నాకైతే చల్లగా అనిపిస్తుందండి. ఇంటి లోపల ఏదో ఏసీలో ఉన్నట్టుంది ప్రెజెంట్ అయితే. అన్న ఇవి నాకు వచ్చిన వెంటనే ఇవి కనిపించాయి, చాలా ఎక్కువ ఉన్నాయి, బస్తా నిండా అయితే ఉన్నాయి. ఇవి కొండకందులండి. తర్వాత దీంతో కందిపప్పు ఏదో తయారు చేస్తారు, మొత్తానికి చాలా టేస్ట్గా ఉంటుంది వండి తింటే. తర్వాత చూడండి ఈ కందులు అనమాట, ఇవి రాజ్మా పిక్కలు. చూసారా ఎర్రగా ఉన్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రాజ్మా పిక్కలు కూడా. అలానే ఈ అక్క వాళ్ళ ఇంటికి నేనైతే ఈ టమాటాలను అయితే చూశాను. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఇవి పెద్ద టమాటాల కన్నా చాలా బాగుంటాయండి. నార్మల్గా వేసుకొని అలా వండుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఆ టమాటాల కన్నా ఇదే టేస్ట్గా ఉంటుంది అనమాట. అలానే చూడండి అనే వాళ్ళ ఇంట్లో అయితే ఈ హోమ్ థియేటర్ అయితే ఉంది. పనిచేస్తుంది అనియా, పనిచేస్తుందట. అనే వాళ్ళ దగ్గర అయితే హోమ్ థియేటర్ ఉంది. అనే వాళ్ళు అదే బెడ్ అయితే ఇలా ఉందండి. తర్వాత ఏవేవో ఉన్నాయి అక్కడ. చూడండి ఇవి ఎంత చక్కగా సర్దుకొని ఉన్నారు, కనిపిస్తున్నాయి కదా. వాళ్ళు కావాల్సిన సామాన్లు ఇలా నీట్గా సర్దుకొని ఉన్నారు. ఇక్కడ వాటర్ పెట్టుకోవడానికి బిందెలు ఇలాంటివి పెట్టుకొని ఉన్నారనమాట. ఒక్కోళ్ళ ఇంటికి వచ్చాక నాకైతే ఈ నాగల దుంపలు అయితే కనిపించాయి. ఈ బస్తా నిండా పెట్టుకొని ఉన్నారండి. చూడండి ఇవంతా నాగల దుంపలు అనమాట. వండి తిన్నా తర్వాత ఉడకపెట్టి తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఈ నాగల దుంపలతోటి. చాలానే ఉన్నాయి, ఈ బస్తా నిండా ఉన్నాయి. ఇవి చూసారా, ఈ తాడులు ఏదో పురికోసులో ఏదో అనుకుంటారు, కాదండి న్యాచురల్గా మనకు ఏదో చెట్టు నుంచి తీస్తారు కదనే. చెట్టేనా, బురుగు లాంటి చెట్టునా? చెట్టు నుంచే తీస్తారనమాట ఈ తాళ్ళు. చాలా గట్టిగా ఉన్నాయి కూడా చూడండి, అసలు ఎంత లాగినా తెగట్లేదు, చాలా బాగుంది. చూడండి గుమ్మడి పిక్కలు అయితే ఎన్ని ఆరబెట్టుకొని ఉన్నారు. వీటిని విత్తనాలుగా పెట్టుకుని ఉన్నారనమాట, నెక్స్ట్ టైం వేయడానికి విత్తనాలు. ఈ మొత్తం ఆరబెట్టుకుని ఉన్నారు. పక్కన పచ్చిమిర్చి కూడా ఉంది, ఇది కూడా విత్తనాలు కాక, చిన్న పచ్చిమిర్చి అనమాట ఇది. ఇవి
మన విత్తనాలే కాకుండా ఇలా ఆరబెట్టుకుని తింటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. నేను తర్వాత చెప్తే ఎప్పుడైనా హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే ఉంటాయన్నవి. ఈ ఊర్లో ఉన్న పెద్ద ఆయన అయితే అడిగి తెలుసుకుందాం. దాంతోపాటు ఇక్కడ అన్నగారు అయితే ఉన్నారు. మనకున్న డౌట్స్ని అయితే అడిగి తెలుసుకుందాం మనం ఇప్పుడు. అన్న, ఈ ఊరు పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? చాలా అవుతుంది అన్న. మేమంటే 2014లో మళ్ళీ ఊరు వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి 2021లో మళ్ళీ తిరిగి వచ్చాము. తిరిగి వచ్చి మళ్ళీ ఇల్లు కట్టుకొని ఇలా జీవిస్తున్నాం. మళ్ళీ ముందు ఉండేరన్నా వదిలేసి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారా? ఇక్కడ పుట్టిన వాళ్ళు కదా, వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాము. పుట్టి ఇక్కడ ఇద్దరు. కారణం ఏంటన్నా వెళ్ళిపోవడానికి? వెళ్ళిపోవడం అంటే అప్పుడు మా పెద్దలంతా చనిపోయారు మొత్తం. ముసలాడు ఉండేడు ఒక అతను. ఇతనితో అలా మళ్ళీ ఇక్కడ ఉండడానికి కూడా మాకు భయంగా ఉండింది. ఈ చిన్న ఉన్నారు కదా, నేను ఒక్కడే ఉన్నప్పుడు కొండ ప్రాంతంలో ఉన్నారు కదా, ఏమైనా జంతువులు లాంటివి దిగుతుంటాయా? ఇప్పుడు దిగుతున్నాయి ఏమైనా? ఇప్పుడు లేదు, ఇప్పుడు పెద్ద అడవి లేదు, అప్పుడు లేదు. ఇప్పుడు అప్పుడు పెద్ద అడవి కదా. మీరు ఎలాంటి పంటలు పండించుకుంటారన్న ఈ కొండ ప్రాంతాల్లో? సోలు, సామలు. వర్షాకాలం అనుకో కొత్తిమీర పండిస్తాం. కొత్తిమీర అవి పండిస్తున్నారా? అవి తీసుకెళ్ళి అమ్మడానికి ఎక్కడ అమ్ముతున్నారు? మేము ఇలా ఊర్లో వస్తారు సావుకారులు ఊర్లో వచ్చి మీ దగ్గర తీసుకుంటారు అనమాట. ఓకే ఓకే అన్న, ఇప్పుడు మీ ఊర్లో చాలా మంది స్త్రీలు ఉన్నారు కదా, ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఒకవేళ డెలివరీ టైంలో అయితే ఎలా అవుతున్నారు? అసలు రోడ్డు బాగాలేదు, అంబులెన్స్ రాకపోతే ఏంటి పరిస్థితి? అంబులెన్స్ రాకపోతే ఇక్కడ నుంచి తార్ రోడ్ దాకా మోసుకొని వెళ్ళాలన్నా, లేదంటే అతి అవసరం అన్నప్పుడు మోసుకొని వెళ్ళాలి తప్ప, లేదంటే ఇక్కడ వస్తే బండ్లు ఎక్కగలవంటే అక్కడ వస్తాయి. ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా వస్తే అవునా తీసుకెళ్తాం. వర్షాకాలంలో అయితే అసలు బళ్ళు వచ్చే ఛాన్సే లేదు ఈ రోడ్డుకి, మొత్తం బురద అయిపోద్ది అనుకుంటా. ఆ టైంలో మరి మీ పరిస్థితి ఏంటో? మేము వర్షాకాలం అంటే మరి అంత అంటే మాకు బాగా సీరియస్ ఉన్నప్పుడు మోసుకొని వెళ్ళాలన్నా. ఊర్లో వాళ్ళకు చాలా తక్కువ పొలాలు ఉన్నాయండి. ఉన్న పొలాల్లో వరి అయితే వేసుకుని ఉన్నారు చూసారా. కొండ ప్రాంతాల్లో అయితే పొలాలు చేసుకోవడం కొద్ది కష్టం, కానీ వాటర్ ఉంటే మంచిగా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సెకండ్ పంటగా అయితే అక్కడ వరి వేసి ఉన్నారనమాట. ఇక్కడ నుంచి ఆ కింద దాకా ఉన్నాయి, మళ్ళీ ఆ పైన అయితే ఉన్నాయి పొలాలు. కనిపిస్తున్నాయో లేవో చూడండి ఒకసారి. ఇక్కడ చూసారా వాటర్ అయితే ఎంత పుష్కలంగా ఉందో, చాలా వాటర్ అయితే ఉంది. ఆ పైనుంచి కొండ నుంచి వచ్చే వాటర్ అనమాట ఇది. ఊటలో అలా వస్తూనే ఉంది, చూడండి ఎంత వాటర్ ఉందో. ఇక్కడ పంట పండించుకుంటానంటే చాలా వాటర్ ఉంటుందండి, కానీ పొలాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంతదాకా వీడియో చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది, కాబట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.